నేను ఒక మాట చెప్తా. మనం ఆపదలో ఉన్నప్పుడు రప్పమని ఫోన్ కట్ జేసి, ఒక వారం తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నారా?" అంటారు చూడండి. ఒక్కసారంటే ఓకే. 2 సార్లంటే ఓకే. మూడోసారి మురికి చుట్టం. వాళ్ళది ఏంటి అనేది బయట పడిపోతది అప్పుడే. మనము దాన్ని పెద్దగా తీసి దాన్ని ఇంకా లాగి ఇంకేదో తెలుసుకోవాలని ప్రయత్నం మాత్రం చేయకూడదు. మనమే దొబ్బుతాం. ఎక్కడికో పై పెంటగుంతలో పడి. తెలుసుకొని ఇంకా వాళ్ళ గురించి తెలుసుకొని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినామంటే మనంత మురుకులే లేదు. నాకు ఫుల్ జ్వరం వచ్చిందబ్బా! మంది దాకెందుకు? జ్వరం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ కాల్ చేశారు. "ఎలా ఉన్నావు?" అని అడిగారు. "ఉషా ఎలా ఉన్నావు?" అని అడిగారు. నేను కొంచెం హెల్త్ బాలేదు. కొంచెం ఫీవర్ వచ్చింది. సరే నాకు వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తాను. వారమైంది ఈరోజు కాల్ చేశారు మళ్ళీ. "ఎలా ఉన్నావు? నీకు జ్వరం వచ్చిందన్నావు కదా! తగ్గిపోయిందా?" అంట. సొంత వాళ్ళే పట్టించుకోనప్పుడు మధ్యలో వచ్చినోళ్ళు ఎవరు పట్టించుకుంటారు? కదా! బాగున్నావా? స్కిన్ టోన్ బాగుందా? మనం బాగున్నామా? మంచిగా కనపడుతున్నామా? పూర్తిగా పలకరిస్తున్నారా? మాట్లాడుతున్నారా? అది మాట్లాడతారు అంతవరకే. మనం బాగున్న చూసే మాట్లాడతారు తప్ప, మనం ఆపత్తిలో ఉండి, ఆయాసంలో ఉన్నప్పుడు అస్సలు కుక్క పిల్ల కూడా దగ్గరికి రాదు. ఇది. సో, ఎవరికి అవకాశం ఇయ్యాలో, ఎవరికి ఇవ్వద్దో మీకు అర్థమైంది కదా!